ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒక కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్, రెండో కొడుకు పీడియాట్రిక్ డాక్టర్, మూడో కొడుకు మాత్రం ఖాళీగా తిరుగుతూ ఉండేవాడు. మూడో కొడుకుకి తండ్రికి అస్సలు పడేది కాదు. నువ్వెందుకు పనికి రావు అని తిడుతూ ఉండేవాడు ఆ తండ్రి. ఒకరోజు తన భార్యకి యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వెంటనే ఒక పెద్ద ఆపరేషన్ చేయాలని చాలా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్ అంటాడు. ఆ డబ్బు కోసం ఇంజనీర్గా ఉన్న తన పెద్ద కొడుకుకి ఫోన్ చేస్తాడు. అతను లేదు నాన్న, మొన్ననే ఒక ప్లాట్ కొన్నాను, ఖర్చులు ఎక్కువైపోయాయి లేవంటాడు. చిన్న పిల్లల డాక్టర్ అయినటువంటి రెండవ కొడుకుకి ఫోన్ చేస్తాడు. అతను కూడా డబ్బులు లేవు అని చెప్పేశాడు. ఇక ఆ తండ్రి బాధపడుతూ ఇంకా మూడో వాడికి ఏం ఫోన్ చేస్తాంలే, వాడు ఎందుకు పనికిరాడు కదా అని ఫోన్ కూడా చేయడు. ఎందుకు పనికిరాని మూడవ కొడుకే ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయిస్తాడు. హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత తండ్రి పక్క ఊళ్ళో ఉన్న మూడో కొడుకుని కలవడానికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. పక్కన అదే ఇంట్లో ఉంటాడు. తండ్రి వెళ్ళి ఏమైందిరా అని అడగగానే కోడలు ఏం లేదు మామగారు, మొన్న అత్తయ్య ఆపరేషన్కి డబ్బులు అవసరం అయితే నీ కొడుకు ఇల్లు అమ్మేసి డబ్బు తీసుకొచ్చి అత్తయ్యకి ఆపరేషన్ చేయించాడు, కాబట్టి మేము ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నామని కోడలు అంటుంది. అప్పుడు తండ్రి ఏడుస్తూ నువ్వేరా నా నిజమైన కొడుకు అని కౌలించుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివించి పెద్ద చేస్తే వాళ్ళేమో పెళ్లిళ్ళు చేసుకుని తల్లిదండ్రులు మర్చిపోయి అవసరానికి తల్లిదండ్రులకు ఒక రూపాయి కూడా ఇవ్వరు. కానీ ఎందుకు పనికిరాడని, ఇలాంటి వాడిని చదివించడం ఎందుకని ఎవరినైతే పక్కన పెట్టేస్తారో అత్యవసర పరిస్థితుల్లో అలాంటి వాళ్ళే తల్లిదండ్రులకు ఉపయోగపడేది.